శక్తి సంయుత అపాంయోనిత్వతత్వాకృత లీలామాత్ర సమస్త సృష్టికృత స్వయంభూతి నిత్యాధృత శైలాధీశ సుతామరాధిపశువంద్య మానసీ మాన్యత హేలాస్య భవ సంభవ నృతభవ శ్రీలాలితాం భావయే. విజ్ఞాన విలాస ప్రజ్ఞా ప్రభాస వేదాంత విభాస అయినటువంటి ఆ సర్వ మానసోల్లాసకి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో దేవి యొక్క సర్వవ్యాపకత్వాన్ని సర్వోన్నతత్వాన్ని వివరిస్తూ మహేశ్వరిగా మహాదేవిగా మహాలక్ష్మిగా సామాన్యమైన అర్థాలకు అతీతంగా పరబ్రహ్మతత్వాన్ని ఆవిష్కరించాయి క్రిందటి నామాలు. ఆ భావాన్నే పరబ్రహ్మానికి ప్రియమైనది లేదా పరబ్రహ్మం ప్రియముగా కలిగినది అనేటటువంటి భావాలతోటి పునరుద్ఘాటిస్తోంది ముడప్రియ అనే నామం. నిర్గుణ సగుణ చైతన్య రూపాలకి గల సన్నిహిత సంబంధము సామీప్యము సారూప్యాలని గుప్తంగా రహస్యంగా నిగూఢంగా దాచుకున్నటువంటి నామాలవి. కాస్తంత శ్రద్ధతో పరిశీలిస్తే ఆ భావాలు అందుకుంటే ఎంతో ఆనందం. ఎంత చెప్పినా ఎలా చెప్పినా ఆ పరమేశ్వరి తత్వం ఎప్పుడూ ఊహలకు అందనిదే, మనోవాచామగోచరమే. అదే తత్వరహస్యాలని కొనసాగిస్తున్నాయి ఈ మహాశబ్దంతో ఆరంభించే మరికొన్ని నామాలు. వాటిలో మహారూప అనే నామం యొక్క బాహ్యమైన అర్థం చూస్తే గొప్పదైనటువంటి ఉత్తమమైన రూపం కలిగినది. దీని భావార్థ శ్లోకం సృష్టిర్భావన విశ్వకాంతి కలిత కాలాంతరూపాకృత బ్రహ్మాత్మైక్య స్వరూపిణి సురమణి బ్రహ్మాండ సద్రూపిణి శిష్టాధిష్ట విశిష్ట మాతృక మహారూప మహోదారత సౌందర్యాన్విత సర్వ సద్గుణగణ సిడ్నీపురీ శారద అని. దీని యొక్క భావం తన భావన చేతనే సృష్టికి కాంతిని ప్రసాదిస్తూ సృష్టిర్భావన విశ్వకాంతి కలిత అన్నారు కదా. అంటే తన భావన చేతనే సృష్టికి కాంతిని ప్రసాదిస్తూ ప్రళయకాలంలో కూడా తనదైనటువంటి రూపం కలిగి బ్రహ్మ ఆత్మల యొక్క సమష్టి రూపంతో బ్రహ్మాండమే తన రూపంగా విలసిల్లుతూ విద్వాంసులైనటువంటి సుజనుల సజ్జనుల యందు సంచరిస్తూ ఉదారత్వం సౌందర్యాలతో కూడినటువంటి అన్ని సద్గుణాలతో నిండిన గొప్ప రూపం కలిగినది ఈశ్వరి అని. మహా అంటే బ్రహ్మం అని చెప్పుకున్నాం ఇదివరకు. మహ ఇది బ్రహ్మ తైత్రీయ ఉపనిషత్తు చెప్తోంది. అంటే మహా అంటే బ్రహ్మం కనుక తీసుకుంటే ఆ బ్రహ్మం యొక్క రూపం కలిగినది. మహారూప అంటే బ్రహ్మం యొక్క రూపం కలిగినది అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. మహస్సు అంటే విశ్వం అనే కూడా అర్థం ఉంది. ఆ విశ్వం అనే అర్థంగా గ్రహిస్తే విశ్వరూపిణి అని, సమస్త దేవతలు సమస్త విశ్వము ఎవరిలో భాగాలో ఆ మహస్వరూపమైన దేవియే ఈ మహారూప అని కూడా అర్థం వస్తుంది. గొప్పదైన రూపం కలది అంటే సృష్టి మొదటి నుంచి చివరి ప్రళయకాలం వరకు కూడా తనదైనటువంటి విశిష్టమైన రూపం కలిగింది. అంటే సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా తన యందు నిలుపుకున్నటువంటి దేవి అని భావం. ఈ దేవి యొక్క అపరిమితమైనటువంటి మహారూపాన్ని దేవి సప్తశతిలో ఎంతో వివరంగా వర్ణించారు. విష్ణు పురాణంలో పరబ్రహ్మతత్వాన్ని వివరిస్తూ పరస్య బ్రహ్మణో రూపం పురుష ప్రథమం ద్విజ వ్యక్తా వ్యక్తే తదైవాన్యే రూపే కాలస్థాపరం ప్రధాన పురుష వ్యక్త కాలానాం పరమం హితత్ పశ్యంతి స్థితి సర్గాంత వ్యక్తి సద్భావహేతవ అని ఉంది. అంటే పరబ్రహ్మ యొక్క ప్రథమ రూపం పురుష రూపం, వ్యక్తావ్యక్త రూపం రెండవది. అంటే వ్యక్తము వ్యక్తము ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి రెండవ రూపం, కాలం మూడవ రూపం. ఇలాగా ఇవే సృష్టి స్థితి లయాలకు కారణాలు. ఈ మూడు రూపాలు కలిసిందే మహారూపం. అంటే ఆ మహారూపం కలిగినది లేదా ఆ మహారూపమే తాను అయినది ఈ మహారూప అనే నామం.
అనే నామానికి అర్థం. సృష్టి విధానం చూస్తే అవ్యక్తంలో మొట్టమొదటి ఏమి శూన్యంలో నుంచి మహత్తత్వం వచ్చింది. మహత్తత్వం నుంచి అహంకారం, అహంకారం నుంచి నామరూపాత్మకమైనటువంటి విశ్వం ఏర్పడింది. ఇదంతా కలిసి మహద్రూపం. ఈ అవ్యక్తమైన దేవి నుంచే మహద్రూపం అంతా ఆవిర్భవించింది కనుక ఆమె మహారూప. ఏ మహారూప అంటే వ్యక్తావ్యక్త స్వరూపం అనే భావం. ఇందాక చెప్పినట్టుగా వ్యక్తము అవ్యక్తము రెండూ ఉన్నాయన్నమాట. రెండు కలిసిన రూపమే మహారూప అనేది. ఇక మనకి ఈ సృష్టికి మొదటి నుంచి కూడా నిర్గుణ చైతన్యం నుంచి కూడా 5 ఆకాశాలు ఉన్నాయి. పంచాకాశాలు అంటారు వాటిని. అంటే మొట్టమొదటి పరాకాశం, తర్వాత అవ్యక్తాకాశం, ఆ తర్వాత మహదాకాశం, తర్వాత అహంకారాకాశం, ఆ తర్వాత తన్మాత్రాకాశం. వీటన్నింటిలోనూ ఈ 5 ఆకాశాల్లోనూ విస్తరించుకుని ఇక 6వదైనటువంటి భూతాకాశం అంటే పంచభూతాల్లో ఉన్న ఆకాశంలో వ్యక్తమవుతూ కనబడుతూ ఆది మధ్యాంతాలు లేనటువంటి రూపం కలిగినది మహారూప అని అర్థం. ఇక భగవద్గీతలో 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగంలో వివరించబడినటువంటి ఏ విధంగా వివరించారో దివ్యమైన మహావిరాట్ స్వరూపము ఈ నామానికి అనుసంధించడానికి ఎంతో దగ్గరగా ఉంది. పరబ్రహ్మ యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, కాలాతీత లక్షణాన్ని, సృష్టి నిధానాన్ని సగుణ రూపంలో దర్శింపజేస్తోంది ఈ నామం. ఈ నామం నుంచి మహాయోగీశ్వరేశ్వరి అనే 225వ నామం వరకు కూడా దుర్గా సప్తశతి మాలా మహామంత్ర విశేషాలు చెప్పబడుతున్నాయి. ఇందులో అన్ని రూపాలు తానే అయ్యి ఏ రూపము తాను కానిది అయినటువంటి రూప, అరూప, విరూప, స్వరూప, బహురూప అయినటువంటి లక్షణాలతోటి ఈ సృష్టి యందు దృశ్యంగా అంటే కనబడేట్టుగా, దృగ్రూపంగా, దృగతీతంగా అంటే చూపులకు అతీతంగా, అదృశ్యంగా కనబడకుండా ఈ నామరూపాత్మకమైనటువంటి విశ్వానికి సృష్టికారిణి, నిర్వహణ ధారిణి, జగజ్జనని ఆ మహారూప. ఇదే భావాన్ని భగవద్గీతలో భగవానుడు అంటాడు, మయాతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేషోస్థితః నచమస్థాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం అంటాడు. అంటే ఈ సమస్త జగత్తు కూడా అవ్యక్త రూపుడైనటువంటి నా చేతనే వ్యాపించబడి ఉంది. సమస్త ప్రాణికోటులు నా యందే ఉన్నాయి, నేను వాటి యందు ఉండట్లేదు. అలాగే ప్రాణులెవి కూడా నా యందు ఉండేవి కావు. ఈ ఈశ్వర సంబంధమైనటువంటి ఈ యోగమహిమను దీన్ని తెలుసుకునవలసింది అంటాడు. ఆ మహస్వరూప జ్ఞాన సందీప ప్రజ్ఞా ప్రదీప ఆ పరమేశ్వరే. విశ్వమంతా వ్యాపించిన రూపం కలిగినది అన్న మహారూప అనే కింద నామం యొక్క పరమార్థం పరబ్రహ్మతో అభేదతత్వం చెప్పడమే. అన్ని రూపాలు తనవిగా కలిగి తను ఏ రూపము కాని నిరామయ స్థితి అది. ఇందులో ఉన్న రూప అనే పదం నామరూపాలలోది కాకుండా తేజోమయమైనటువంటి విరాట్ రూపంగా మనం భావించాలి. అలా విశ్వరూపం కలిగినటువంటి మహారూప, అరూప కూడా అంటే నామరూపాలు లేని పరబ్రహ్మతత్వం, బ్రహ్మైక్యత్వం అని అంతరార్థం. వేదాంత సారం కూడా అదే. అటువంటి విశ్వరూపం ఏ విధానాలతో సేవించబడుతోందో తెలుపుతోంది మహాపూజ్య అనేటటువంటి తర్వాత నామం. ఈ మహాపూజ్య అనే నామానికి బాహ్యమైన అర్థం ఉన్నతముగా గొప్పగా పూజింపబడేది. దీని యొక్క భావార్థ శ్లోకం యజ్ఞజ్ఞాన సమార్జితాన్ జపతపోద్దానాది సత్కార్యతాన్ సర్వం బ్రహ్మ సమర్పణేది సకలం తత్పూజయా భావ్యతాన్ త్రైమూర్త్యాది సమస్త దేవ వినుత త్రైలోక్య సంపూజిత మహాపూజ్య అపార సారస దయా సిడ్నీపురీ శారదాని. అంటే మొత్తం సర్వం బ్రహ్మ సమర్పణేది సకలం తత్పూజయా భావ్యతాన్ అన్నారు. అంటే సర్వం బ్రహ్మార్పణంగా చేసేటువంటి జపతపాలు, యజ్ఞయాగాదులు, సత్కార్యాలు, జ్ఞాన సంపాదన వల్ల కలిగే ఫలాలన్నీ కూడా తన పూజగానే భావించుకుని త్రిమూర్తులు మొదలైనటువంటి దేవతలు అందరి చేత కూడా కీర్తింపబడుతూ అన్ని లోకాల్లోనూ కూడా పూజింపబడుతూ అపారమైన దయాగుణంతో
అందరికన్నా గొప్పగా పూజింపబడేటటువంటి ఈశ్వరి అని. అందరికన్నా గొప్పగా పూజించబడడం అంటే అందరికన్నా గొప్పవారైన వారి చేత పూజింపబడేది. త్రిమూర్తులు సృష్టిలో ఉన్న దేవతలు అందరికంటే ముఖ్యులు, అందరికంటే ఉన్నతులు వారు. ఆ పూజ్యులైనటువంటి మా మహనీయ చేతనే వారి లోకముల్లోనే పూజింపబడేది. అలాగే ఇంకా మరికొందరు మహనీయులు ఉన్నారు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథ అగస్త్యరాగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టార గోదేవ్య ద్వాదశీమీ ఉపాసకా అని ఉంది. అంటే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మథుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, కుమారస్వామి, శివుడు, దూర్వాసుడు ఇలా అనేటువంటి 12 మంది శ్రీ విద్యోపాసకులు. వీరి శ్రీ విద్యోపాసకుల చేత శ్రీ విద్యా రూపంలో పూజింపబడేది. వీరందరూ కూడా గొప్ప తపస్సంపన్నులు. వీరందరూ కూడా శివుడు, విష్ణువు అందరూ కూడా. పద్మపురాణంలోనూ దేవి భాగవతంలోనూ దేవీ పూజన చేసిన వారిని గురించి విస్తరించి చెప్పబడింది. వారు ఆ దేవిని ఏ విధంగా ఏ రూపాల్లో తయారు చేసుకుని అర్చిస్తారో చెప్పడం జరిగింది. ఒక పట్టికలాగా శివుడు మంత్రంతో దేవి రూపాన్ని ఆరాధిస్తాడు. బ్రహ్మ శిలారూపం అంటే రాత్రి రూపంలో విగ్రహాన్ని చేసుకుని బ్రహ్మ ఆరాధిస్తాడు దేవిని. విష్ణువు ఇంద్రనీలమణి రూపంలో ఆరాధిస్తాడు. కుబేరుడు స్వర్ణ రూపంలో ఆరాధిస్తాడు. విశ్వేదేవుడు రౌప్యం అంటే వెండి రూపంలో ఆరాధిస్తారు. వెండిని ఒక రూపంగా తయారు చేసుకుని ఆరాధిస్తారు. ఇక వాయువు పిత్తరం అంటే ఇత్తడితో రూపం చేసుకుని ఆరాధిస్తాడు. వసువులు కాంస్యంతో ఆరాధిస్తారు, అంటే కంచుతో ఆరాధిస్తారు. వరుణుడు స్ఫటికంతో ఆరాధిస్తారు. అగ్ని మాణిక్యంతో రూపం చేసుకుని దేవిని ఆరాధిస్తాడు. ఇంద్రుడు ముక్తాఫలం అంటే ముత్యంతో ఒక రూపం తయారు చేసి ఆరాధిస్తాడు. సూర్యుడు ప్రవాళం అంటే పగడంతో రూపం చేసి ఆరాధిస్తాడు. సోమ అంటే చంద్రుడు వైడూర్యంతో ఆరాధిస్తాడు. మిగిలినటువంటి నవగ్రహాలు మిగిలిన వారు త్రపు అంటే తగరంతో చేసి దేవి యొక్క రూపాన్ని తయారు చేసి ఆరాధిస్తారు. ఇక రాక్షసులు సీసంతో తయారు చేసి ఆరాధిస్తారు. పిశాచులు వజ్రంతో తయారు చేసి ఆరాధిస్తారు. మాతృగణాదులు అన్నీ కూడా ఇక లోహాలతో తయారు చేసుకుని దేవి యొక్క రూపాన్ని పూజిస్తారు అని వివరించారు అందరూ. ఈ సృష్టికార్య నిర్వహణలో ప్రతి జీవి తన పాత్రలో తన వంతుగా నిర్వర్తించేటటువంటి అన్ని క్రియలు, బ్రహ్మార్పణంగా చేసే అన్ని క్రియలు కూడా వాటి ఫలాలు సృష్టికారిణైనటువంటి దేవికి పూజారూపంగా చెందుతాయి. అలా అన్ని క్రియాకలాపాలు కూడా ఆమె పూజారూపాలు కనుక ఆమె మహాపూజ్య. త్వమస్య పూజ్యస్య గురుర్గరీయ అని అంటాడు భగవద్గీతలో అర్జునుడు విశ్వరూప సందర్శనం చూసిన తర్వాత. అలాగే శంకరులు కూడా ఇదే భావాన్ని ఎంతో అందంగా వివరిస్తారు సౌందర్యలహరిలో. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గది ప్రాదక్షిణ్య భ్రమణమశనాద్యాహుత విధిం ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం అని. అంటే అమ్మా, ఆత్మసమర్పణ బుద్ధితో చేసే నా మాటలన్నీ కూడా నీ మంత్రజపం అవుగాక. నా హస్త విన్యాసులు, నా చేతులు తిప్పడం, కాళ్ళు కలపడం ఇవన్నీ కూడా నీకు చేసే ముద్రలు అవుగాక. నా నడకలన్నీ కూడా నీకు చేసే ప్రదక్షిణాలు అవుగాక. నేను తినేటటువంటి అన్నపానాదులన్నీ కూడా నీకు హోమాలు అవుగాక. నేను నిద్రించేటప్పుడు లేదా పడుకున్నప్పుడు నా శరీర భంగిమలన్నీ కూడా నీకు సాష్టాంగ ప్రణామములు అవుగాక. సుఖాన్నిచ్చేటటువంటి వస్తువులతో నేను చేసే చేష్టా విలాసాలన్నీ కూడా నీకు నా సేవ పూజా విధులు అవుగాక అని. అంటే ఏ పని చేసినా సరే ఆత్మార్పణ బుద్ధితోటి, బ్రహ్మార్పణ బుద్ధితోటి, పరబ్రహ్మార్పణ వస్తువు అని కనుక చేస్తే అవన్నీ కూడా ఈ మహాపూజలో భాగంగా దేవి స్వీకరిస్తుంది అని దీని యొక్క భావం. ఇక మహాపూజ్య అంటే మహాపూజా విధానంలో అర్చించబడేది అని. మహాపూజ అంటే పూజా ద్రవ్యాలతో బహిర్ముఖంగా చేసే పూజ బాహ్య పూజ, సామాన్య పూజ. అది అంటే వైదిక పూజ అంటే వేద మంత్రాలతో చేసేది. ఉపచార పూజ షోడశోపచారాలతో చేస్తారు, లేకపోతే 64 ఉపచారాలతో కూడా చేస్తారు. పౌరాణిక పూజ అంటే వేద మంత్రాలు కాకుండా పురాణాల్లో ఉన్నటువంటి శ్లోకాలతో చేసేటువంటి పూజ పౌరాణిక పూజ. ఇక తాంత్రిక పూజ, తంత్రాలతో చేసే పూజ తాంత్రిక పూజ.
యంత్రావరణ పూజ అంటే యంత్రం పెట్టుకుని ఆవరణాలని పూజ చేసేటువంటి యంత్రావరణ పూజ అంటారు. ఇలా ఎన్నో రకాల బాహ్య పూజలు ఇవన్నీ కూడా. ఇక రెండవది అంతర్ముఖ పూజ. ఈ అంతర్ముఖంగా మహాయాగంలో ఆత్మని పరమాత్మలో లయం చేసేటువంటి పూజ మహాపూజ. అలా ఆత్మలయ సాధన ద్వారా పూజింపబడేది అంతర్ముఖ సమారాధ్య అయినటువంటి ఆ మహాపూజ్య. దేవి సర్వదేవతా స్వరూపిణి కనుక ఏ దేవతలను పూజించినా సరే అవన్నీ కూడా ఆ దేవికి పూజలనే భావం. అదే మహాపూజ్య అంటే అర్థం. ఇక శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆవరణలు బిందువు మధ్యలో బిందువు ఉంది. ఈ ఆవరణలన్నీ కూడా పూజ్య అంటారు. ఆ బిందువు సర్వశక్తిమయం, బిందు మండల వాసిని అన్నారు కదా, అంటే అదే అర్థం అనమాట. అదే ఆ బిందువే పరాపూజ్య, మహాపూజ్య. మిగతా ఆవరణలన్నీ పూజ్య అంటారు. వాటిలో ఉన్నటువంటి అంగదేవతలు, అంశదేవతలు, ఆవరణ దేవతలు, ఆయుధ దేవతలు, పరివార దేవతలు, ఇలా ఎన్నో వీరంతా ఈ దేవతలు అందరూ కూడా శ్రీచక్ర పూజ చేయడంతో పూజ్యులు అవుతారు. బిందువులో ఉన్న పరాశక్తి మాత్రం మహాపూజ్య. అన్ని పూజలు తీసుకుని స్వీకరించేది మహాపూజ్య ఆవిడ. ఈ నామంలో ఉన్నటువంటి రహస్యనామాలు కొన్ని. మహాద్య అనేది, మహాద్య అంటే మహా అంటే పరబ్రహ్మం చెప్పుకున్నాం కదా, జ్య అంటే పరిమితి అని అర్థం. అంటే మహాద్య అంటే పరబ్రహ్మమే పరిమితిగా కలిగినది, అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. ఇంకొక నామం హాద్య, అంటే హా అంటే ఆకాశం, జ అంటే పరిమితి, అంటే ఆకాశమే పరిమితిగా కలిగేది. ఏ ఆకాశం? ఇందాక చెప్పినటువంటి 6 ఆకాశాల పరిమితిని దాటి వెలిగేది అని అర్థం. ఇక పూజ్య అంటే పూజింపదగినది. సృష్టిలో అందరికన్నా ఉన్నతమైనటువంటి పూజనీయురాలు దేవి. అందరి యొక్క పూజలు కూడా తనకే చెందేటట్టుగా ఉన్నటువంటి దేవి. అలాగే అంతర్గత పూజలు అందుకునేది, అంతర్ముఖ పూజలు అందుకునేది. మరొక నామం జ్య అనేది. జ్య అంటే వృత్తాకారంలో ఉన్నటువంటి బ్రహ్మాండానికి జ్య అంటే పరిమితి, అంటే బ్రహ్మాండానికి పరిమితిగా ఉన్నది, అంటే పరిమితిని కల్పించి, బ్రహ్మాండానికి పరిమితి కల్పించి ఆ బ్రహ్మాండానికి పైన ఉన్నది జ్య అంటే. భక్తులు ఆత్మసమర్పణ బుద్ధితో చేసేటటువంటి చేతలు, పలికే పలుకులు అన్నిటినీ కూడా ఆత్మరూపమైనటువంటి పరబ్రహ్మకు చేసే పూజలుగా, అవే దేవికి మహాపూజలుగా చెప్పింది ఈ నామం. బ్రహ్మార్పణం బ్రహ్మావి అన్న గీతాకారుని వాక్యాన్ని బట్టి అటువంటి పనులన్నీ కూడా బ్రహ్మరూపిణి అయినటువంటి దేవికి చేసే పూజల క్రిందే వస్తాయి. యోగపరంగా అంతర్ముఖంగా మహాయాగంలో ఆత్మను పరమాత్మతో లయం చేసే సాధనా విధానాన్ని మహాపూజ అని, ఆ సర్వోన్నతమైన మహాపూజను అందుకునేది మహాపూజ్య అని ఈ నామం యొక్క అంతరార్థం. ఆ అనంత సామ్రాజ్య, ఆనంద స్వరాజ్య, ఆత్మజ్ఞ వైరాగ్య ఆ పరమేశ్వరే. అనంత విశ్వాకారం, అమేయ విశ్వాధారంగా దేవి స్వరూపాన్ని సృష్టిలో సర్వకార్యాలు, సర్వ సపర్యలు కూడా దేవి యొక్క సమర్పణలుగా వర్ణించాయి మహారూప, మహాపూజ్య అనేటటువంటి క్రిందటి నామాలు. విశ్వంలో నిరంతరం జరిగేటటువంటి సర్వదేవతా సేవలు మహాపూజలుగా ఆది మధ్యాంతాలు లేనటువంటి ఆ అనంత రూపానికే చెందుతాయని, ఆత్మార్పణ బుద్ధితో చేసేటువంటి ప్రతి సత్క్రియా ఫలితం కూడా దేవికి అందుతుందనేటటువంటి అంతరార్థం ఆ నామాల్లో గోచరిస్తోంది. అలా విశ్వం అంతటినీ మహాపూజా రూపంగా పూజింపబడేటటువంటి ఈశ్వరి జీవుల యొక్క కర్మఫలాలని ఏ విధంగా తీర్చిదిద్దుతుందో చెబుతోంది మహాపాతక నాశిని అనేటటువంటి తర్వాత నామం. దాని యొక్క బాహ్యమైన అర్థం గొప్పమైనటువంటి మహాఘోరమైనటువంటి పాపాలని నశింపజేసేది అని. ఇక దాని భావార్థ శ్లోకం చూస్తే, అంతఃప్రేరిత దుష్టవర్తన దురాలోచాత్కృతాన్ పాతకాన్ పశ్చాత్తాపక శూన్య భావన పరం సద్వృత్తి బ్రహ్మార్పణం త్వన్నామస్మరణే నిహంతి ఘన దుష్కార్యాస్య ప్రేరత్వకాన్ మహాపాతక నాశిని వర్మణి సిడ్నీపురీ శారదా అని. అంటే దీని యొక్క అర్థం అంతరంగంలో, అంతఃకరణలో ఉన్నటువంటి మనసుతో ప్రేరేపించబడినటువంటి దురాలోచనలు, దుష్ట కార్యాలు,
దుష్ప్రవర్తనల వల్ల కలిగేటటువంటి పాతకాలని, మహాపాతకాలని తన యొక్క నామస్మరణ ద్వారా జీవులకు పశ్చాత్తాపపడే బుద్ధిని ప్రసాదించి దానివల్ల మహాపాతకాలకు ప్రేరేపించేటటువంటి దురాలోచనలను నిర్మూలించే మహాపాతక నాశిని అయినటువంటి ఈశ్వరి. త్వన్నామస్మరణే నిహంతి ఘన దుష్కార్యస్య ప్రేరత్వకాన్. అంటే తన యొక్క నామస్మరణ చేయడం వలన దుష్కార్యాలు చేయవలసినటువంటి దుష్కార్యాలకు ప్రేరేపించబడేటువంటి దురాలోచనలను నిహంతి, సంహరిస్తుంది, నిర్మూలిస్తుంది అని అర్థం. ఇక పాపాలు 3 రకాలు, మూడు స్థాయిలు. పాపాలు, పాతకము, మహాపాతకం అని చెప్పి ఈ వీటిలో తెలియకుండా కానీ పొరపాటును కానీ హింస చేసేటువంటి ఆలోచన క్రియల వల్ల వచ్చేది పాపం. అలా కాకుండా కావాలని కుతంత్రంతో, క్రౌర్యంతో మనసులో ఆలోచించి ఒక ప్రణాళికతో చేసేటువంటి దుష్కార్యం, దురాలోచనలో వల్ల వచ్చేటువంటి ఫలితాలు పాతకం. ఇక పాతకానికి పాల్పడి కూడా పశ్చాత్తాపం లేకుండా దాన్ని సమర్థించుకుంటూ అలాంటి పాతకాలను ప్రోత్సహించడం మహాపాతకం. ఇవన్నీ కూడా జీవుల యొక్క సంస్కారాన్ని బట్టి ఆయా మనఃప్రవృత్తులు అలా కలుగుతూ ఉంటాయి. వాటిని నిర్మూలించేటటువంటి సద్బుద్ధి, మనశ్శుద్ధి, సౌజన్య లబ్ధి కావాలి వాటిని నిర్మూలించాలంటే. అటువంటి వాటిని ప్రసాదించడం ద్వారా జీవుల్లో పాతక మహాపాతకాలకు మూలమైనటువంటి ఆలోచనలను నిర్మూలిస్తుంది, సాత్వికమైనటువంటి సంస్కారయుతమైన బుద్ధిని పెంచుతుంది, సదాలోచనలని, సత్కార్యాలను ప్రోత్సహిస్తుంది దేవి అని ఈ నామం యొక్క భావం. ఇక మహాపూజ అనేటువంటి కింద నామం నుంచి దీనికి అన్వయిస్తే మహాపూజనం. మహాపూజ అంటే ఇది చెప్పుకున్నట్లుగా బ్రహ్మాత్మానుసంధానం, అదే మహాపూజ. అటువంటి మహాపూజన చేసే సాధకులకి జన్మాంతరాల నుండి ఏదో ప్రారంభ కర్మ కానీ ఆగామి కర్మల వల్ల కానీ ఫలాలుగా వచ్చినటువంటి మహాపాతకాలు ఏమైనా ఉంటే వాటిని నశింపజేస్తుంది దేవి. అంతేగాని చేయగలిగిన పాపాలు మహాపాతకాలు చేసేసి శ్రీ విద్యోపాసన చేసేస్తే వాటి దుష్ఫలితాలు పోగొట్టుతుందని కాదు అర్థం. ఆ పాపాలకు మూలమైనటువంటి బుద్ధిని మరల్చడానికి కావలసినటువంటి పశ్చాత్తాపము, నివారణ, పరిహారము, అంతఃశుద్ధి వంటి ఆత్మశుద్ధికరాలైనటువంటి పరిసరాలని కల్పిస్తుంది దేవి అని అంతర్గతమైన భావం. ఇక ఒక శాస్త్రం ప్రకారం మహాపాతకాలు 5 అని చెప్పబడ్డాయి. అందులో అవి స్వర్ణస్థేయం అంటే బంగారాన్ని దొంగిలించడం, సురాపానం సరే చెప్పక్కర్లేదు, బ్రహ్మహత్య, గురుభార్యా సంగమం, మహాపాతక సహవాసం, మహాపాతకులతో సహవాసం కూడా మహాపాతకమైనది. ఈ 5 వాటికి కూడా మహాపాతకాలకి సర్వప్రాయశ్చిత్తంగా దేవి యొక్క ఆరాధన, శ్రీ విద్యోపాసన అని చెబుతోంది అంతర్గతంగా ఈ నామం. బ్రహ్మాండ పురాణం అంటోంది తస్య అఖిల పాపస్య జ్ఞానతో అజ్ఞానతో ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తి పదస్మృతి అంటుంది. అంటే తెలిసినా తెలియకుండానైనా చేసిన పాతకాలు ఆ పరాశక్తి యొక్క పాద ధ్యానంతో నశిస్తాయి అని అర్థం. ఇక పాతకాల స్థాయిల్ని, వాటి ప్రాయశ్చిత్త విధానాన్ని వివరించే కొన్ని గ్రంథాలు. అవి కర్మ విపాకం, శాంతి కమలాకరం, శాంతి రత్నాకరం, సౌభాగ్య రత్నాకరం అనే గ్రంథాలు. ఈ గ్రంథాల్లో ఈ పాతకాలు 5 రకాలని చెప్పబడింది. అవి మహాపాతకాలు, ఉపపాతకాలు, సంకరీకరణ పాతకాలు, మలినీకరణ పాతకాలు, అపాత్రీకరణ పాతకాలు. మహాపాతకాలు అంటే నాకు చెప్పుకున్నట్టుగా ఘోరమైన పాపాలు. ఉపపాతకాలు అంటే ఆ పాతకాలకు సహాయం చేసేటటువంటి చిన్న పాపాలు. సంకరీకరణ పాతకాలు అంటే ఆ పాతకం చేయడానికి పాతకం చేసేవారితో సంకరీకరణం అంటే వారికి సహకరించడం అనేది సంకరీకరణ పాతకం, అది కూడా ఒక పాతకమే. ఇక మలినీకరణ పాతకాలు ఉంటాయి. మలినీకరణం అంటే ఎక్కడో ఒక మహాపాతకం జరుగుతుంటే దాన్ని అలా చూడడానికి వెళ్ళి దాని ద్వారా వచ్చినటువంటి మలినాన్ని అంటించుకోవడం, అది కూడా పాపమే. ఇక అపాత్రీకరణ పాతకం అంటే పాత్రులు కాని వారికి దానం కానీ, ధర్మం కానీ, విద్య కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది అపాత్రీకరణం.
అలాగే యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఒక ఒక మహాపండితుడికి ఒక మామూలు మనిషికి ఇద్దరికీ కూడా ఒకే రకంగా సన్మానం కానీ సత్కారం కానీ చేయడం అనేది కూడా అపాత్రీకరణ పాతకం కిందకి వస్తుంది. అది ఈ అన్ని రకాల పాప పరిహారాలకి కూడా ఇంద్రాది దేవతల పూజలు చెప్పబడ్డాయి ఆ శాస్త్రాల్లో. అంటే ఈ బాధకాలను నివారించుకోవడానికి, ఈ బాధకాల యొక్క పరిహారానికి ఈ దేవతలను కొంతమంది దేవతల్ని అర్చిస్తే ఆ బాధకాల యొక్క ఫలం తగ్గుతుంది. దేవి సర్వదేవతా స్వరూపం కనుక ఆయా దేవతల పూజలన్నీ కూడా దేవికే చెందుతాయని, ఆమె ఆ పాపాలను పరిహారం చేస్తుందని దీని యొక్క భావం. ఇక అన్ని దేవతాస్థుతుల్లోనూ మనం ఏ దేవతాస్థుతి తీసుకున్నా కానీ నేను వాటిలో పాపాలను పరిహరించే శక్తి ఉన్నట్టుగా చెబుతూ ఉంటాయి. తస్య నశ్యంది పాపాని అంటుంది ప్రతి దాంట్లో కూడా. ఏ ఏ ఏ వ్రతకథ తీసుకున్నా లేదా ఏ ధ్యానం తీసుకున్నాను. ఇంకా ఉదాహరణ తీసుకుంటే సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం అంటుంది ఆదిత్య హృదయం, సర్వపాప వినిర్ముక్తో అంటుంది దేవి సప్తశతి. ఇలాగా అన్ని చోట్ల కూడా ఆయా స్థుతుల వల్ల పాపాలన్నీ పరిహరింపబడతాయి అని ఉంది. అంటే ఆ దేవతల అందరి యొక్క స్వరూపమే దేవి కనుక వారి స్థుతుల ద్వారా జరిగేటువంటి పాప పరిహారం దేవి అనుగ్రహమే అని ఈ నామం యొక్క భావం. అన్ని పాతకాలకి మూలం మనస్సంకల్పం కనుక మనస్సంకల్ప స్వరూపిణిగా ఈశ్వర పరబ్రహ్మ సంకల్పాలను కలిగించి ఇతర పాప సంకల్పాలను నశింపజేస్తుంది అని దీని యొక్క అర్థం. అంటే దాంతో పాపాలకు పూనుకొని మహాపాతకాలను చేసే అవకాశాలని తొలగిస్తుంది, నిర్మూలిస్తుంది దేవి అని దీని యొక్క అర్థం. ఈ నామంలోనూ ఈ భావశ్లోకంలోనూ కొన్ని రహస్యనామాలు దాగి ఉన్నాయి. మొదటిది మహాసిని. అంటే అన్ని పదార్థాలు తన నుండి ఉద్భవించినవి కాబట్టి వాటిని ఆహారంగా స్వీకరించేది. మహాసిని అంటే ఎక్కువ అన్ని ఆహారంగా తీసుకునేది. అంటే అన్ని పదార్థాలు తన నుండి ఉద్భవించినవి, తన సృష్టి. అంటే సృష్టి అంతటినీ కూడా తనలో లయం చేసుకునేది అని మహాసిని యొక్క భావం. ఇక మతనాశిని అని మరొక నామం తీసుకోవచ్చు ఇందులోంచి. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి మతభేదాలను కల్పించి వాటిని తర్వాత నాశనం చేసేది. ఇక పాశిని అంటే పాశం ధరించేది. ఏ పాశం? అది మమత అనే పాశం చేత జీవుల్ని బంధించి మాయతోటి లీలావిలాసంగా ఈ సృష్టిని నిర్వహిస్తున్నటువంటి దేవి అని పాశిని అనే దానికి అర్థం. అంటే మమత అనే పాశాన్ని ధరించింది, మమత అనే పాశంతో జీవుల్ని బంధిస్తోంది. ఇక పాకనాశిని అనే మరో నామం ఉంది. ఇది విశేషమైనది. పాక అంటే మాయా అని అర్థం ఉంది. అంటే మాయా అనే అర్థం తీసుకుంటే మాయను నశింపజేసేది. పాకనాశిని అంటే మాయను నశింపజేసేది అని అర్థం. ఇందుకు ముందు చెప్పినట్లుగా మహాపాతకాలను నశింపజేస్తుంది దేవి అని అనడంలో జీవులు పాతకాలు చేసుకుంటూ పోతుంటే ఆమె వెనక నుండి వచ్చి వాటిని నశింపజేసుకుంటూ వస్తుందని కాదు దాని భావం. మహాపాతకాలు చేయడాన్ని ప్రోత్సహించే ఆలోచనల్ని, ఉత్సహించే బుద్ధిని, సహించే మనసుని నియంత్రించి వాటికి మూలమైనటువంటి సంకల్పాలని పరబ్రహ్మం వైపు మరలించి సదాలోచన, సత్సంగత, సదాచరణలతో పాటుగా ఏ పాతకాలు చేయవలసినటువంటి పరిస్థితి భక్తులకు రాకుండా చేస్తుంది అని దాని యొక్క అంతరార్థం, పరమార్థం. ఆ పాప ప్రణాశిని, తాప నిర్వాసిని, ఆపన్ నివారిణి, లోపాన్ నిరోధిని ఆ పరమేశ్వరే. జీవులకు సంబంధించినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలకు వెనుకున్నటువంటి సంకల్ప ప్రకల్పాలని చిత్తశుద్ధిని బట్టి ఆ కర్మల ఫలాలు మహాపాతకాలు కాకుండా కావలసినటువంటి సదాలోచనలు అంటే మంచి ఆలోచనని, సత్క్రియాచరణని ప్రోత్సహిస్తుంది దేవి అని క్రిందటి మహాపాతక నాశిని అనే నామం యొక్క సారాంశం. పాతకాలను నశింపజేయడం అంటే వాటి మూలాలను నిర్మూలించి పుణ్యకార్యాలకు కావలసినటువంటి పునాదులు వేయడం అనేటువంటి అదే భావం. అసలు ఈ మహాపాతకాలు చేసే అవసరం, అవకాశం లేదా పుణ్యకార్యాలు చేసేటువంటి ఆలోచనలు, చింతలు, సుఖదుఖాలు, వాటికి మూలమైనటువంటి సంకల్పాలు జీవులకి కలగడానికి కారణమైన దాన్ని వివరిస్తోంది ఈ మహామాయ అనేటువంటి తర్వాత నామం. ఈ మహామాయ అనే నామానికి అర్థం గొప్పదైన మాయా లక్షణం కలిగినది అని.
దీని యొక్క భావార్థ శ్లోకం భ్రాంతిర్మోహిత ప్రజ్ఞలోపిత వివేకాశూన్య సద్యస్థితిం స్వప్నావస్థిత దుఃఖ సౌఖ్య అనుభవ్యాధీత మాయాకృతం మోక్షార్థాయుధ భ్రాంతినాశన మహామాయాఖ్యయాలక్షణ విశ్వానిర్వహణాధిదైవతవరా సిడ్నీపురీ శారదాని. అంటే భ్రాంతిర్మోహిత ప్రజ్ఞలోపిత వివేక శూన్య సద్యస్థితిం అన్నారు. అంటే భ్రాంతి చేత మోహపెట్టబడి యుక్తాయుక్తాలు వివేకము నశించిపోయి స్వప్నంలో అనుభవించినటువంటి సుఖదుఖాలను సత్యంగా భావించేటటువంటి జీవుల మాయా ప్రభావానికి మూలమైన భ్రాంతిని నిర్మూలించి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి విశ్వాన్ని నిర్వహించే దైవోత్తమురాలు మహామాయ అని పిలువబడేటువంటి ఈశ్వరి అని. స్వప్నావస్థిత దుఃఖ సౌఖ్య అనుభవ్యాధీత మాయాకృతం. అది మాయ అంటే స్వప్నంలో ఉన్న సుఖదుఖాలు కూడా అవే నిత్యాలు శాశ్వతాలు అనుకునేటువంటి భావమే మాయ, అదే భ్రాంతి. ఇక మాయకి శంకరుల వారు మంచి నిర్వచనం ఇచ్చారు. అఘటిత ఘటన పటీయసీ మాయ అని. అఘటిత ఘటన పటీయసీ మాయ అంటే జరగని వాటిని జరిగినట్లుగాను, జరిగినవి జరగనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లుగాను చూపించేది మాయ అంటే. మహామాయ అంటే ఈ సృష్టినంతటినీ కూడా సత్యం అని భ్రమించడం, ఆ భ్రాంతి కలిగించడం, ఆ భ్రమలోనే జీవింపజేయడం. ఇక మహామాయ అంటే ఆ భ్రమని తన రూపంగా జీవులకు కలిగించేది, తానే వాటిని తొలగిస్తుంది వాళ్ళ అని. ఇక దేవీ సప్తశతి అంటోంది జ్ఞానినాభవి చేతాంసి దేవీ భగవతీ స బలాద్ ఆకృష్య మోక్షాయ మోహాయ మహామాయా ప్రేచ్చతి అంటుంది. అంటే జ్ఞానుల యొక్క మనసులను కూడా ఆకర్షించి మహామోహంలో పడవేస్తుంది మహామాయ అనబడే దేవిని. బ్రహ్మాదులైన దేవతలకు కూడా మోహాన్ని కలిగించే మాయాశక్తి స్వరూపిణీయుడే. ఇక శ్వేతాస్వర ఉపనిషత్తు అంటుంది మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయినంతు మహేశ్వరం తస్యావయవ బోధయిస్తూ వ్యాప్తం సర్వవిధం జగత్ అంటుంది. అంటే ప్రకృతి మాయను చేసేది మహేశ్వరుడు. అంటే మహేశ్వరునికి మాయ అంటదు, కానీ ఆయనే మాయను ప్రేరేపిస్తాడు. వారిద్దరి యొక్క ప్రేరణతోటి కూడా సర్వభూతాలుగా ఉన్నటువంటి ఈ జగత్తులో వ్యాపించినవన్నీ కూడా వారి శక్తి స్వరూపాలే. ఈ మాయాశక్తి అయినటువంటి పరాశక్తి వివిధ రూపాలుగా ఉంటుంది అని చెప్తున్నాయి ఈ ఉపనిషత్తులన్నీ కూడా. ఇక జీవికి జన్మతో అహంకారం, మమకారాలు, కామక్రోధాదులు కల్పించి వారి మనస్సుల్లో చింతల్ని పుట్టించి సుఖదుఖాల్లో మునిగేటట్లు చేసేది మహామాయ, అదే పరాశక్తి. ఉదాహరణకు ఈ మాయ ఎలా ఉంటుందంటే ఒక నీటి గుంటలో తేలే నాచు లాంటిది మాయ అంటే. ఆ నాచుని మనం తొలగిస్తే తొలగిపోతుంది, అంటే మాయ తొలగిపోతుంది అనుకుంటాం మనం. కానీ మళ్ళా వస్తుందావా మా నాచు తాత్కాలికంగా తొలగినట్లు ఉన్నా కానీ మళ్ళీ వస్తున్నది. దాన్ని పూర్తిగా తొలగించుకోవాలంటే, ఆ నాచును పూర్తిగా తొలగించాలంటే పూర్తిగా దాంట్లో ఆ నీళ్ళలో తీసి ఒడ్డున పడేసి ఆ నీళ్ళను శుభ్రం చేయాలి. అంటే మన జీవితంలో కూడా ఆ మాయను తొలగించుకోవాలంటే ఆ మాయా స్వరూపాన్ని అర్థం చేసుకొని బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ఇందాక చెప్పినట్లుగా ప్రతి జీవి కూడా మాయకు లోబడే ఉంటుంది. పరమేశ్వరుడు ఒక్కడే మాయకు అతీతుడు. అంటే మాయ ఆయన ఏమీ చేయలేదు. అంటే ఏ విధంగానంటే పాము కూరల్లో విషం ఉంటుంది. ఆ విషం వల్ల పాముకి ఏమీ హాని కలగదు దానివల్ల. కానీ దాని కాటు తగిలిన వారికి మటుకు ఆ విషయం యొక్క ప్రభావం తెలుస్తుంది. అంటే అదేవిధంగా ఆ మాయ పరమేశ్వరునికి అంటదు, కానీ మిగతా జగత్తంతటికి కూడా ఆ మాయ యొక్క ప్రభావం కలుగుతుంది. ఇక మాయచే కప్పబడినటువంటి జీవుడు తాను మాయా ప్రభావంలో ఉన్నానని తెలుసుకున్నప్పుడే మాయ ఆ జీవిని వదిలిపెట్టి పెడుతుంది. అది తెలుసుకోనంతకాలం అదే సత్యం అనుకుని భ్రమిస్తే ఆ మాయ శాశ్వతంగా ఆ జీవి దగ్గరే ఉంటుంది. ఈ మాయ మళ్ళా రెండు విధాలు. ఒకటి అవిద్యామాయ, ఇంకొకటి విద్యామాయ. అవిద్యామాయ అంటే అజ్ఞానం. అరిషడ్ వర్గాలతో కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలతో వాటి ప్రభావంతో
అహంకరిస్తూ అహంకారాలని మమకారాలని పెంచుకొని సంసారంలో పడిపోవడం, అదే మాయ అంటే. ఏ విధంగానంటే సంసారంలో పడిపోయినప్పుడు ఆ బ్రహ్మ యొక్క జ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలియదు. ఏ విధంగానంటే బురద నీటిలో నుంచి సూర్యబింబం కనబడినట్లుగా ఆ మాయామోహంలో ఉన్నటువంటి సంసారం అనేటువంటి నీటిలో ఆ బ్రహ్మ అనేటువంటి జ్ఞానం కనపడదు. ఇక రెండోది విద్యామాయ. విద్యామాయ అంటే వివేకం, వైరాగ్యం కలిగి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించడం, అది విద్యామాయ. అది కూడా మాయే. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించడం కూడా మాయే, కానీ అది మంచి మాయ. ఇందులో ఈ విద్యామాయ వల్ల అవిద్యామాయ తొలగిపోయి అహంకారం మమకారాలు పోయి పరబ్రహ్మతత్వం కోసం అన్వేషణ సాగుతుంది. ఈ విద్యామాయ స్థితిలో మబ్బు విడిపోయిన తర్వాత సూర్యుడు ఉన్నట్టుగా మాయ తొలగిపోయిన తర్వాత ఆత్మజ్యోతి ప్రకాశం దర్శనం అవుతుంది. ఇలా అన్ని రకాల మాయల్ని కూడా జీవుల్లో ఉంచి జగత్తును నడిపిస్తున్నటువంటిది మహామాయ. ఇక దేవి యొక్క సర్వాంతర వ్యాపకత్వమే మహామాయ అంటే. అది ఇంకొక రకంగా చూస్తే, విగ్రహంగా చూస్తే స్థూల రూపంగా ఉంటుంది, కాంతిగా సూక్ష్మ రూపంలో ఉంటుంది, మంత్రంగా సూక్ష్మతరంగా ఉంటుంది, ప్రాణంగా రహస్య రూపంగా, చూపునికి అందకుండా ఊహలకు చిక్కకుండా అంతటా నిండి ఉన్నది మహామాయ అని. అదే ఈ మహామాయ అనేటువంటి నామమే దేవి యొక్క గాయత్రి స్వరూపం. ఇది ప్రాణ మనో చైతన్యాల సమిష్టియే ఆహారం, సమిష్టి యొక్క భావమే మహామాయ అంటే. అంటే ప్రాణము, మనస్సు, చైతన్యము, ఈ మూడింటి యొక్క సమాహారం, సమన్వయమే మహామాయ. దీనిని శ్రీ విద్యలో బ్రహ్మం యొక్క రూపం అంటారు. కానీ అద్వైతంలో చూస్తే ఈ మాయ అంటే మిథ్య, ఏమీ లేదని అర్థం. ఆ విషయంలో మటుకు శ్రీ విద్యకి అద్వైతానికి ఒక చిన్న భేదభావం ఉంది అక్కడ. కానీ మిథ్యలా కనిపిస్తూ సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఆద్య చైతన్య బ్రహ్మరూపం ఒక సమిష్టియే మహామాయ అనుకుంటే ఈ రెండు సిద్ధాంతాలకు కూడా సమన్వయం కుదురుతుంది. ఈ మహామాయే పరబ్రహ్మ సంకల్పానికి, ఈ సృష్టికి ఆసనం అంటే స్థావరం. అది దీనినే మతశాస్త్రంలో హ్రీం అనే బీజాక్షరంతో సూచిస్తారు. అంటే హ్రీంకారమే ఆసనంగా కలిగినది దేవి అని అర్థం ఈ మహామాయ అంటే. అందుకే హ్రీంకారాసన గర్భితాన శిఖాం అని దేవిని స్తుతిస్తుంది ఇంకొక శ్లోకంలో. ఇక నిఘంటువులో మాయ అనే పదానికి దయ అనే అర్థం కూడా ఉంది. అంటే దయ అంటే మహోన్నతమైన దయగలిగింది, మహామాయ అంటే మహోన్నతమైన దయగలిగినది దేవి అని భావం. అంటే అవ్యాధి కరుణామూర్తి. ఇక భగవద్గీతలో భగవానుడు అంటాడు, మమ మాయా దురత్యయ అంటాడు, మామేవయే ప్రపద్యంతే మాయామేదం తరంతిదే అంటాడు. అంటే అర్జున, నా యొక్క మాయను దాడడం ఎవరికీ శక్యం కాదు, కానీ నన్ను కనుక ప్రార్థించినట్లయితే నేను ఆ మాయ నుంచి తప్పిస్తాను అని. ఇక మహామాయ అనేటువంటి ఒక దేవి యొక్క స్వరూపము హరిద్వార క్షేత్రంలో ఉన్నటువంటి దేవి యొక్క పేరు మహామాయ. ఈ మహామాయ అనే నామంలోనూ భవార్థ శ్లోకంలోనూ ఒక రహస్యనామం ఉంది. అది మహామా అనేది. అంటే మహా అంటే బ్రహ్మం, మా అంటే మాత. అంటే బ్రహ్మమే మాత, బ్రహ్మమే ఈ సృష్టి అంతటికి కూడా కారణం అని చెప్పడం. అంటే మహా అంటే ఆకాశాన్ని కూడా అర్థం తీసుకుంటే ఆకాశ స్వరూపిణి మాత ఈ దేవి, ఈ మహామాయ. నిర్గుణ బ్రహ్మ సంకల్పంగా వెలువడినటువంటి శక్తి ఆ సంకల్ప నిర్వహణకి మాయారూపం దాల్చి సృష్టి నిర్వహణకు పూనుకుందని ఇంతకు ముందు చాలాసార్లు వివరించడం జరిగింది. మాయను ఒక సిద్ధాంతంగా, మిథ్యావాదంగా ప్రతిపాదించాయి ఉపనిషత్తులు. వాటిని అనుసరించి మాయావాదాన్ని స్వీకరించి శంకరుల వారు అద్వైత సిద్ధాంతాన్ని పటిష్టం చేశారు. పిపీలిగా బ్రహ్మపర్యంతం కూడా ఉన్నటువంటి సృష్టి విధానాన్ని, వ్యష్టి ప్రధానాన్ని సమగ్రంగా సమర్థించడానికి మాయాశక్తి ఉనికి అవసరం అని చెప్పి సుస్థిరంగా నిరూపించారు. అవిద్యకి, విద్యకి, ప్రకృతికి, పరమేశ్వరునికి ఉన్న భేదం ఈ మాయాస్వరూపమే. మాయా అనే తెర ఉంటుంది వీటి మధ్యలో.
జీవాలకి భావాలకి దైవాలకి గల సంబంధం అనుబంధమే ఈ సర్వవ్యాపకమైనటువంటి దేవి యొక్క మహామాయా స్వరూపం. జీవభావాలయ భావరూపాన్మయ రూప తేజాహ్వయ ఆ పరమేశ్వరే. మాయ అనేది ఒక వేదాంత సిద్ధాంతం మాత్రమే కాదని, అది దేవి యొక్క మహాశక్తి స్వరూపం అని చెప్పింది మహామాయ అనేటువంటి క్రింద నామం. ఈ మాయను ఎవరూ దాటలేరు, తప్పించుకోలేరు అన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని వచనం ప్రకారం దేవి మాయారూపంలో సృష్టిని నియంత్రించి నిర్వహిస్తోందని ఆ నామం యొక్క అంతరార్థం. ఆ మాయను తప్పించుకోలేనప్పుడు దానికి మూలమైనటువంటి దేవి యొక్క శక్తి స్వరూపాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని ఆ జ్ఞానం ఆధారంతో బ్రహ్మ లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నం చేయమనేటువంటి అంతరార్థం కూడా ఆ నామంలో ఉంది. మాయా స్వరూపిణిగా జీవులకి భ్రాంతిని కల్పించి మాయలో ముంచుతుంది, మాయామోహ సముద్రం నుంచి గట్టెక్కిస్తుంది కూడా. మహామాయ అంటే సర్వం మిథ్య అని కాకుండా సుస్థిరమైనటువంటి ఉనికి కలిగినది, స్థిరంగా ఉండేది దేవి అంటోంది మహాసత్వ అనే నామం. దీని యొక్క భావార్థం గొప్పదైన ఉనికి స్థితి కలిగినది అనర్థం. గొప్పదైన ఉనికి స్థితి కలిగింది. దీని భావార్థ శ్లోకం విశ్వవ్యాపిత సర్వశక్తి మహిత విశ్వాంతరాళ స్థిత సర్వజీవ సుపోషక స్థితిలయా వ్యాపార నిర్వాహక శౌర్యాధిక్య పరాక్రమాదిక మహాసత్వా ప్రభావాన్విత సత్వలక్షణ సన్నుత మరవర సిడ్నీపురీ శారదా అని. అంటే విశ్వమంతా వ్యాపించి విశ్వాంతరాళంలో కూడా సర్వశక్తి రూపంగా ఉండి అన్ని జీవుల యొక్క పోషణ స్థితి లయాలనేటువంటి కార్యాలను నిర్వహిస్తూ విశ్వవ్యాపిత సర్వశక్తి మహిత విశ్వాంతరాళ స్థిత అన్నారు. సర్వజీవ సుపోషక స్థితిలయా వ్యాపార నిర్వాహక ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. నిర్వహిస్తూ గొప్పదైనటువంటి శౌర్యం, శౌర్యాధిక్య పరాక్రమాదిక మహాసత్వ ప్రభావాన్విత అన్నారు. అంటే గొప్పదైనటువంటి శౌర్యం పరాక్రమాలతోటి అత్యున్నతమైనటువంటి బల ప్రభావం కలిగి సత్వగుణంతో శోభిల్లుతూ సర్వదేవతల చేత స్తుతింపబడేటువంటి ఉన్నతమైన ఉనికి కలిగినది. సత్వలక్షణ సన్నుత మరవర అన్నారు. అంటే అన్ని దేవతల చేత కూడా స్తుతింపబడుతూ ఉన్నటువంటి ఉనికి కలిగినటువంటి ఈశ్వరి. ఈ సత్వం అంటే స్థితి, ఉనికి, బలం, సాత్వికత, సత్వగుణం, స్వభావం అని అర్థాలు చెప్పే విశ్వని గంటూరు. పరిమితి లేకుండా విశ్వమంతా కూడా వ్యాపించి నిండినటువంటి స్థితి కలిగినది. నిరంతరం ఎల్లప్పుడూ కూడా అన్ని జీవుల యొక్క సృష్టి స్థితి లయాలకి కారణభూతురాలు కనుక ఈ మహాసత్వ. ఆమె మహారాజ్ఞి. బ్రహ్మ నుంచి సృష్టి పర్యంతం మొత్తం అంతా కూడా ఉన్నదంతా ఒక్కటే విషయం, దాన్నే సత్ అంటారు. అదే సత్ అనే పదార్థం. అది ఈ సత్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ప్రకటితం అంటే బయటికి కనబడితే అది మాయ, అప్రకటితం అంటే బయటికి కనబడకపోతే అది బ్రహ్మం. ఈ ప్రకటన అనేది నామరూపాత్మకం. పేరు, ఊరు అన్నీ ఉంటాయి, రూపం అన్నీ ఉంటాయి. పరిణామం ఉంటుంది దానికి, ఒక 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 ఇంత ఇంత కొలతలు ఉంటాయి దానికి. అది అశాశ్వతం. అప్రకటం అంటే కనబడింది శాశ్వతం, కనబడదు, అగోచరం, కనబడదు. ఈ సత్పదార్థాన్ని తెలుసుకోవడానికి సాధనం జ్ఞానం. మళ్ళీ ఈ జ్ఞానం మూడు విధాలు. ఒకటి జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం అని చెప్పి, అంటే నామరూపాత్మకమైనటువంటి ఈ దృశ్యమానమైన కనబడుతున్నటువంటి వాటిని తెలిపేది జ్ఞానం. ఇక ఈ కనబడిన వాటి నుంచి కనబడని అదృశ్యంగా ఉన్నటువంటి విషయాలను తెలిపేది విజ్ఞానం. ఈ దృశ్యాదృశ్యాలకు అంటే కనబడకుండా కనబడకుండా ఉన్నటువంటి వాటికి కూడా అతీతంగా ఉన్నటువంటి మూల కారణాన్ని తెలిపేది ప్రజ్ఞానం. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంది వేదం. అంటే ఈ అన్నిటి యొక్క ఈ జ్ఞానం, విజ్ఞాన, ప్రజ్ఞాన యొక్క ప్రజ్ఞానాల సమాహారమే మహాసత్. అంటే ఆ మహాసత్ కలిగినది మహాసత్వ. అంటే సర్వజ్ఞాన స్వరూపిణి అని భావం ఈ నామం యొక్క అర్థం.
ఇక సత్వం అంటే బలం అనే అర్థం తీసుకుంటే మహాబల సమన్విత అని అర్థం. మహాబల పరాక్రమాలు ఉన్నది దేవికి. నాయమాత్మా బలహీన నలభ్య అంటుంది వేదం. అంటే బలహీనుడికి ఈ ఆత్మ లభ్యం కాదు అని. ఈ బలం అంటే ఇక్కడ ఆత్మబలం అని అర్థం. అది సత్వగుణంతో, ఇంద్రియ నిగ్రహంతో, షడ్వర్గాలని నిరోధించడంతో మాత్రమే వస్తుంది ఆత్మబలం. అంటే మిగిలినటువంటి రజస్తమో గుణాలను పూర్తిగా తగ్గించుకొని సత్వగుణాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడమే ఈ మహాసత్వం. దానివల్ల వచ్చే శక్తే మహాసత్వ. ఇక గుణం సత్వగుణం తీసుకుంటే ఉన్నతమైనటువంటి సత్వగుణ సంపన్నురాలు అని మహాసత్వ అనే నామానికి అర్థం. ఈ సత్వగుణం వలన భక్తి, దానితో మిగిలిన మంచి లక్షణాలు వస్తాయంటారు పోతన గారు మహాభాగవతంలో. సత్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తి యుతముగు చిత్తంబు భవ్యమగును, హృదయ పద్మంబునందోని నెరుగబడిన అట్టి నీకు నమస్కారం అయ్యవరదా అంటారు తృతీయ స్కంధంలో ఆంధ్ర మహాభాగవతంలో. అంటే సత్వగుణం వలన మంచి భక్తి కలుగుతుంది. ఆ భక్తి వలన చిత్తం భవ్యం అవుతుంది, అంటే పవిత్రం అవుతుంది. ఆ పవిత్రమైనటువంటి చిత్తంలో హృదయ పద్మంలో అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని దాని యొక్క భావం. ఇక భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అంటాడు, బలం బలవతాజాహం అంటాడు. అంటే బలవతాం అంటే బలవంతులందరికీ కూడా బలం నేనే అంటాడు. అంటే బలాధిక్యతలో అన్ని బలాలకి కంటే కూడా గొప్పది జ్ఞానబలం, అన్నిటికంటే సర్వోత్కృష్టమైనది అది. అంటే అలా సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానబలం అంటే ఆత్మజ్ఞాన బలం, బ్రహ్మజ్ఞాన బలం కలిగినది, లేదా ఆ విజ్ఞాన బలాన్ని, ఆ ప్రజ్ఞాన ఫలాన్ని ప్రసాదించేది దేవి అని అర్థంలో ఈ మహాసత్వ అనేటటువంటిది ఎంతో సమర్థవంతంగా భావాన్ని కలిగిస్తుంది. ఇక సత్ అనేది ఒకటే ఉన్నదని, అది బ్రహ్మకి సృష్టికి కూడా అన్వయమవుతుందని, ఆ సత్ సంపూర్ణంగా కలిగింది అనే భావంలో ఈ నామం దేవి యొక్క సృష్టి వ్యాపకత్వాన్ని, జగన్నాయకత్వాన్ని, పరబ్రహ్మజ్ఞత్వాన్ని దర్శింపజేస్తోంది. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అనే శృతిని అన్వయిస్తూ సర్వోన్నతమైనటువంటి జ్ఞానస్వరూపిణి దేవి అనే భావం కూడా ఇందులో ధ్వనిగా వినిపిస్తోంది. ఆ జ్ఞానస్వరూపిణి కురిపించేటువంటి ప్రజ్ఞాన సంపదే జీవునికి భక్తి ప్రసాదకం, శక్తి ప్రభావకం, ముక్తి ప్రదాయకం. ఆ సత్వానురక్త, రక్తార్థి భక్త, భక్తార్థ సత్వ ఆ పరమేశ్వరే. సత్ అనే పదార్థమే సృష్టి అంతటినీ సూచించే పదంగా, దాని నుంచి వచ్చిందే సత్వ అనే పదం. దానికి భావాలు స్థితి, జ్ఞానం, శక్తి, గుణం, బలం, ఈ భావాలను చెప్పేటటువంటిదే సత్వ అనే పదం. ఆ భావాలన్నీ అధికంగా కలది దేవి అనడంలో దేవి యొక్క సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞానశక్తులు, సర్వగుణ బలాధిక్య సంపన్నతల్ని తెలుపుతోంది ఆ మహాసత్వ అనేటటువంటి క్రిందటి నామం. అనాది నుండి కూడా ఆ బ్రహ్మ పర్యంతం స్థిరంగా ఉండి, ఎప్పుడూ ఉండి జ్ఞానబలం, సత్వగుణం పరిపూర్ణంగా నిండినటువంటి స్వరూపమే దేవి అని ఆ నామంలో ఉన్నటువంటి అంతరార్థం, పరమార్థం కూడా. ఆ సత్వజ్ఞాన రూపమైనటువంటి ఈశ్వరి యొక్క శక్తి సామర్థ్యాలను వివరిస్తోంది మహాశక్తి అనేటువంటి తర్వాత నామం. ఈ మహాశక్తి అనే నామానికి అర్థం గొప్పదైన శక్తి సామర్థ్యాలు కలిగింది అని. దీంట్లో ఇంకో ఎన్నో వివరాలు ఉన్నాయి. దానికంటే ముందుగా ఈ భావార్థ శ్లోకం చూస్తే, దివ్యాసక్త మహానుభూతి జనిత సృష్ట్యాంతరావ్యాపక ఆధ్యాత్మాత్మిక మూల శక్తి మహిత సర్వాంతరాయాత్మిక విశ్వాన్పారణ సత్వ విక్రమ మహత్కార్యాణి నిర్వాహక మహాశక్తి జనానురక్తికరణ సిడ్నీపురీ శారదాని. అంటే దివ్యాసక్త మహానుభూతి జనిత సృష్ట్యాంతరా వ్యాపక
అన్నారు. అంటే దైవశక్తితో నిండినటువంటి అనుభూతి వలన రూపొందినటువంటి ఈ సృష్టి అంతటా వ్యాపించి నడిపిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలమైన శక్తిగా ఆధ్యాత్మాత్మిక మూల శక్తి మహిత అన్నారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలమైనటువంటి శక్తిగా విశ్వాన్నంతటినీ సత్వగుణ ప్రధానంగా పాలిస్తూ అన్ని మహత్తరమైనటువంటి కార్యాలని నిర్వహిస్తూ జీవులపైన ప్రేమ అనురాగాలు కలిగినటువంటి మహాశక్తి అనే ఈశ్వరి. ఈ సృష్టిని నిర్వహించడానికి కావలసిన అన్ని రకాల శక్తుల్ని నైపుణ్యాలని కలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి మహాశక్తి స్వరూపిణి దేవి. ఆ శక్తులు భౌతికాలు, దైవికాలు, ఆధ్యాత్మికాలు అని 3 విధాలుగా ఉంటాయి. ఈ అన్ని విధాల శక్తులు కలిగి వాటితో జీవుల్ని నియంత్రించడం, సృష్టిని నిర్వహించడం వంటి అటువంటి బృహత్కార్యాలను చేస్తోంది దేవి అని దీని యొక్క అర్థం. ఇక శక్తి అనే పదానికి బలం, సామర్థ్యం, ఆయుధం అనే అర్థాలు ఉన్నట్లుగా యాదవ నిఘంటు అని ఒక నిఘంటువు చెబుతోంది. అంటే బ్రహ్మమదులు సృష్టిని అంతటినీ కూడా, లోకాలన్నింటినీ కూడా నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం, జీవుల యొక్క కర్మఫలాలను బట్టి వారికి తగినట్లుగా హెచ్చుతగ్గులు లేకుండా నడిపించడం అనేటటువంటి సమర్థత కలిగినటువంటి శక్తితో కూడినటువంటిది దేవి అని దీని యొక్క భావం. మహతీ శక్తి సామర్థ్యమస్యేది మహాశక్తి అని దాని యొక్క నిర్వచనం. మహాశక్తి యొక్క వ్యాఖ్యానం మహతీ శక్తి సామర్థ్యమస్యేతి అంటే అనంతమైన శక్తులు, అమేయమైన సామర్థ్యము కలది మహాశక్తి అని. ఇక నిఘంటు ఇంకో నిఘంటు ఏం చెప్తుందంటే శక్తయస్తిస్ర ప్రభావోత్సాహ మంత్రజా అంటుంది. అంటే ప్రభావము, ఉత్సాహం, మంత్రం వలన కలిగేది శక్తి అని. అండ్ మహత్వం కలిగినటువంటి ఈ అన్ని శక్తుల యొక్క సమన్వయ శక్తియే మహాశక్తి అని. ఇక శ్వేతాశ్వత ఉపనిషత్తు చెప్తోంది పరాశక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ అంటుంది. అంటే ఈ మాయాశక్తి అయినటువంటి పరాశక్తి వివిధ రూపాలుగా, ఎన్నో అనేక రూపాలుగా ఉంటుంది. ఇది స్వాభావికమైనది. ఆ దేవికి అది స్వాభావికమైనది. సర్వ విషయ జ్ఞాన ప్రవృత్తి కలిగింది. అది తన సన్నిధి మాత్రం చేతనే అన్నింటినీ స్వాధీనం చేసుకొని నియమిస్తుంది. అంటే తాను అక్కడ ఉన్నంత మాత్రానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటినీ కూడా తన స్వాధీనంలోకి తీసుకుని దాన్ని నియమిస్తుంది. అందువలన దేవి మహాశక్తి అనేటువంటి పేరు వచ్చింది దేవికి. ఇక శృతి ఏమంటుందంటే నదత్సమశ్చాధికశ్చ దృశ్యతే అంటుంది. అంటే ఆమె కన్నా అధిక శక్తి కలవారు కానీ, సమానమైన శక్తి కలవారు కానీ ఎవరూ లేరు అని దాని యొక్క భావం. ఇక మహాశక్తిని మహా ఆ శక్తి అని కనుక విభజన చేస్తే ఇంతటి మహోన్నతమైన శక్తివంతులు లేరు అని దాని యొక్క భావం. అంటే ఆ మహోన్నతమైన శక్తివంతులు లేనిది అని భావం. ఇక దేవీ సంస్థితిలో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఉంటుంది. అంటే ఆ దేవియే అన్ని భూతాలలోనూ కూడా శక్తి రూపంలో ఉంటుంది. ప్రతి భూతంలోనూ కూడా, ప్రతి జీవిలోనూ, ప్రతి లోకంలోనూ, ప్రతి చోట కూడా శక్తి రూపంలో సంస్థిత ఉంటుంది అని. అటువంటి శక్తికి నమస్కారం చేస్తున్నాను అని అర్థం. ఇక అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది వేదం. అంటే దానిలో అంటే పరమాణువుల నుంచి కూడా పరబ్రహ్మం వరకు అంతర్గతంగా నిండి ఉన్నటువంటి శక్తే మహాశక్తి. ఈ శక్తి అన్నింటిలోనూ కూడా గూఢంగా, జడంగా, అదృశ్యంగా ఉంటుంది. దాన్ని కనుక తగిన పరికరాలతో చైతన్యవంతం కనుక చేస్తే ఆ శక్తి వ్యక్తం అవుతుంది. అప్పుడు అది మహాశక్తి అవుతుంది. దానికి ఉదాహరణ ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి అణ్వస్త్రాలే. ఒక అణువు నుంచి ఎంతో మహాశక్తిని పుట్టించి తద్వారా విధ్వంసం చేస్తున్నారు, ఉపయోగం చేసుకోగలుగుతున్నారు. ఇక తైత్తిరీయోపనిషత్తు ఏముంటుందంటే భీషాస్మాద్వాత పవతే భీషో దేది సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః అంటుంది. అంటే ఆ మహాశక్తికి భయపడి వాయువు గాలి వీస్తోంది. సూర్యుడు, అగ్ని, ఇంద్రాది దేవతలు కూడా వారి విధులను నిర్వర్తిస్తున్నారు.
చివరికి మృత్యువు కూడా ఆ శక్తి యొక్క భయం చేతనే పరుగులు పెడుతోంది. అదే దేవి యొక్క సృష్టి పరిపాలన దక్షత, సర్వోన్నత శక్తిత్వం. ఇక విష్ణు పురాణంలో ఏకదేశ స్థితస్యాగ్నే జ్యోత్స్నా విస్తారిణీ యదా పరస్య బ్రహ్మణ శక్తి తదైతదఖిలం జగత్ అని ఉంది. అంటే అగ్ని ఒకచోటే ఉన్నా దాని వెలుగు ఏ విధంగా విస్తరిస్తుందో అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి విశ్వమంతా వ్యాపిస్తుంది అని అర్థం. దేవి మహాశక్తి తత్వం అదే చెప్తున్నది, అదే విషయం. అంటే అన్నిటా ప్రసరించడమే, అన్ని చోట్ల ప్రసరించడమే దేవి యొక్క మహాశక్తి లక్షణం. ఆ అగ్నికి దగ్గరగా ఉంటే అధికమైన కాంతి దూరం వస్తుంది, దూరంగా ఉంటే కొద్ది కాంతి తక్కువ కూడా ఉంటుంది. అలాగే పరమాత్మ శక్తికి దగ్గరగా ఉంటే చైతన్య శక్తి అధికంగా ఉంటుంది, దూరం అయితే ఆ శక్తి తక్కువ అవుతుంది. ఈ పరమాత్మ శక్తికి దగ్గరగా ఉండడం అంటే సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల్ని వాటి నామరూపాలు విడిచిపెట్టి వాటిలో ఉన్నటువంటి చైతన్య శక్తిని, ఆ దేవిని మాత్రమే చూడడం. అలాంటి జీవి పరాశక్తికి దగ్గరగా ఉన్నట్లు. అలా కాకుండా నామరూపాలలో ఉన్నటువంటి విషయాలన్నింటిలో నుంచి కూడా వస్తు జ్ఞానం చూస్తున్నటువంటి జీవి పరాశక్తికి దూరంగా ఉన్నట్లు భావించాలి. అందుకే అటువంటి జీవులకి ఆమె యొక్క చైతన్య శక్తి తక్కువగా వస్తుంది. శక్తి స్వరూపిణిగా దేవిని ఇంతకుముందు చాలా నామాల్లో ఎన్నో మార్లు వివరించగా ఇక్కడ మళ్ళీ అదే భావం చెప్పడం ఏమిటి అనే ప్రశ్న ఉదయించడం సహజం. ఈ నామాన్ని నిశితంగా పరిశీలిస్తే అన్ని శక్తుల యొక్క సమాహారం, ఇతర శక్తులను శాసించే అధికారం, సర్వత్రా విస్తరించినటువంటి వ్యాపారం ఈ మహాశక్తి అనే నామంలో గమనించవలసినటువంటి అంతరార్థాలు. అదృశ్యంగా లేక దృశ్యంగా ఉన్నటువంటి నానావిధ శక్తి స్వరూపిణి మహాశక్తి అంటే ఇదివరలో దీన్ని పోలిన నామమే మహాశక్తి అనే ఒక నామం ఉంది, 109వ నామంలో. అలాగే మహాసన మహాశన అనే నామాలు ఉంటాయి అలాంటివే. అంటే పలకడంలో దగ్గరగా ఉన్నట్లు అనిపించినా వాటి అర్థాలు చాలా వేరుగా ఉంటాయి. మహాశక్తి అంటే ఆసక్తి ఎక్కువగా ఉన్నది అని అర్థం. ఇక్కడ మహాశక్తి అంటే గొప్పదైన శక్తి కలది అనే అర్థాలు ఉండడం వల్ల ఈ రెండు నామాలు ఒకటి కావని, పునరుక్తి దోషం లేదని భావం. దేవి రూపవర్ణనలో పదాలకి ఏం కొదువా, వాడిన పదాలనే వాడాల్సిన అగత్యం ఏముంది? నాదధారిణి, వర్ణరూపిణి, శబ్దభాషిణి అన్నీ ఆ పరమేశ్వరే. గుణ బ్రహ్మ సంకల్ప రూపంలో వెలువడినటువంటి మాయాశక్తి మొదలుకొని బ్రహ్మాండాలతో కూడినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తి స్వరూపం అంతా కూడా దేవియే అని తెలిపింది మహాశక్తి అనేటువంటి క్రిందటి నామం. శక్తి లేని సదాశివుడు స్పందన లేనివాడు, చైతన్యం లేనివాడు అన్నటువంటి శంకరాచార్యుల వారి సౌందర్య లహరి ప్రథమ శ్లోకం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అంటారు. అనేది ఈ నామానికి మరో అందమైన భాష్యం. అంటే శివుడు అమ్మా ఈ శక్తి రూపంలో ఉంటుంది, నీ యొక్క శక్తి రూపం కనుక లేకపోతే శివుడికి స్పందన లేదు, చైతన్యం లేదు అని దాని యొక్క అందమైన అర్థం అది. అంత మహత్తరమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి దేవి ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలపైన ఎంతో ఆసక్తి, ఎంతో అనురాగం కలిగినది అంటోంది మహారథి అనేటటువంటి తర్వాత నామం. ఈ మహారథి అనే నామానికి బాహ్యమైన అర్థం గొప్ప ఆసక్తి కలిగినది లేదా గొప్ప అనురాగం కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం శిష్టాసక్త విశిష్ట సర్వ విషయాన్ రాగా విరాగాన్విత యోగ సాధక ప్రీతివర్ధన గుణాలంకార సంశోభిత మాతృప్రేమ కృతేన లాలన పరా సౌందర్యరత్యోత్సుక భవాతీత మహారథి గుణవతి సిడ్నీపురి శారదా అని. అంటే దీని యొక్క బాహ్యమైన అర్థం చూస్తే శిష్టాసక్త విశిష్ట సర్వ విషయాన్ రాగా విరాగాన్విత అంటే విశిష్టమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి రాగము విరాగము లేకుండా సమదృష్టితో సంచరించేటటువంటి యోగ సాధకులకి ఆనందాన్ని కలిగించే గుణాలతో శోభిల్లుతూ మాతృప్రేమతో నిండినటువంటి అనురాగంతో జీవులని లాలిస్తూ పాలిస్తూ
రతీదేవిని మించిన సౌందర్యంతో, అంటే మన్మధుని యొక్క భార్య రతీదేవిని మించిన సౌందర్యంతో, సకల సద్గుణాలతో, జీవుల భావాలకి అతీతంగా సృష్టిలో ఉన్నటువంటి సర్వ విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి ఈశ్వరి. భావాతీత మహారథి గుణవతి అన్న భావాతీత, అన్ని భావాలకు అతీతంగా సృష్టిలో ఉన్నటువంటి సర్వ విషయాలకు పట్ల కూడా ఆసక్తి అనురాగం కలిగినది. ఇక రతి అంటే ఆసక్తి అనే అర్థంలో, మహారథి అంటే విశేషమైన విశిష్టమైన ఆసక్తి. అంటే జీవనపరంగా చూస్తే రతి అంటే పరస్పరం ఆసక్తి అనురక్తి అయితే, దేవికున్నది మహారథి అంటే సృష్టి అంతటా జరిగేటటువంటి అన్ని విషయాలపైన ఆసక్తి అనురాగం కలిగినది అని భావం. ఇక రతి అంటే అనురాగ భావావేశం అనే అర్థాన్ని కనుక తీసుకుంటే, మహాకామేశ్వరుని పట్ల అంటే నిర్గుణ పరబ్రహ్మం మీద సదా 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 ఎల్లప్పుడూ కూడా సర్వోన్నత్యమైనటువంటి అనురాగం కలది అని కూడా అర్థం. అలాగే యువతల పక్కన సర్వ జీవరాశులపైన కూడా అమితమైన ఆసక్తి అనురాగం కలిగినది అని భావం. అటు నిర్గుణ పరబ్రహ్మం మీద, ఇటు జీవరాశుల మీద కూడా అనురాగం కలిగినది, ఆసక్తి కలిగినది అని. ఈ మన్మధుని భార్య రతీదేవి అతిలోక సౌందర్యవతి. ఆమెను మించిన సౌందర్యం కలిగినది కనుక దేవి మహారథి. రతిని మించినది కాబట్టి మహారథి. ఇక మన్మధుడు రతీదేవికి మాత్రమే గోచరిస్తాడు, కనపడతాడు. మన్మధుడికి అశాపం ఉంది, అనంగుడు ఆయన, శరీరం లేదు, కానీ రతీదేవికి మడుకు కనపడతాడు ఆయన. ఈ మహారథి విషయంలో కూడా నిర్గుణ బ్రహ్మమైనటువంటి ఆ మహాకామేశ్వరుని దేవి మాత్రమే ఎల్లప్పుడూ దర్శించగలుగుతుంది. ఆ బ్రహ్మను ఈమె ద్వారా దర్శించడం మాత్రమే సాధ్యం. అంటే పరబ్రహ్మ దర్శనాన్ని పొందడం సాధ్యపరిచేది మహారథి అని అర్థం. ఇక రతి అంటే ఆసక్తి అనుకున్నాం, అనురాగం అనుకున్నాం. అరతి అంటే వైరాగ్యం. రతి అంటే అనురాగం, అరతి అంటే వైరాగ్యం. మహా అరతి అని కనుక తీసుకుంటే విషయాలపైన వైరాగ్యం, ఆమెకు వైరాగ్యం ఉన్నది, విషయాలపైన ఆమె వైరాగ్యం ఆమె కల్పిస్తుంది అందరికీ. అలాగే నవరసాలలో శృంగార రసం ఉంది. ఆ శృంగార రసానికి స్థాయి భావం అంటే చిట్ట చివరి మెట్టు రతి, ఆసక్తి. అంటే ఏ వికల్పాలు లేనటువంటి స్థాయి భావ రూపిణి అని మరో భావం కూడా దీంట్లో గ్రహించవచ్చును. ఇక మహాసత్వంతో నిండినటువంటి ఉపాసకుల దేహాల్లో మహాశక్తి అయిన కుండలిని సహస్రార పద్మంలో ఉన్న సదాశివశక్తితో సంయోగం చెందడమే మహారథి అంటే. ఈ కుండలిని ప్రయాణం చేసి, మూలాధారం నుంచి ప్రయాణం చేసి సహస్రారంలో ఉన్నటువంటి సదాశివుని చేరడమే మహారథి అంటే. అదే శివశక్తుల సంయోగం. ఈ తాంత్రిక ఉపాసకులు వారి దేహాల్లో ఉన్నటువంటి శక్తిని వృధా పోనివ్వకుండా ఈ మహారథి సాధన కోసం కృషి చేస్తారు. ఇది చందో బ్రహ్మచర్యం చరంతి అంటుంది ఉపనిషత్తు. అంటే దాని యొక్క అర్థం, దేనిని కోరి ఎవరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారో అదే శివశక్తి సంయోగము. ఇక శ్రీ విద్యలో ఇదివరకు చెప్పుకున్నట్లుగా 4 యాగాలు ఉంటాయి. బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం అని చెప్పి. ఈ మహాయాగంలో వైది అనేటువంటి మహాయాగం అది. దాంట్లో తురీయం రతి, తురీయాతీతం మహారథి అని వ్యవహరిస్తారు వాళ్ళు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మహామాయ, మహాసత్వ, మహాశక్తి అనేటటువంటి కింద 3 నామాలు కూడా శ్రీయంత్రంలో ఉన్నటువంటి త్రికోణాలకు సూచికలవి. ఆ త్రికోణ మధ్యలో ఉన్న బిందువే మహారథి స్వరూపం. అది శివశక్తుల సంగమస్థానం కనుక దానిని సర్వానందమయ చక్రం అని పిలుస్తారు. అలా ఈ 4 నామాల్లోనూ కూడా అంటే మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి అనేటువంటి 4 నామాల్లో కూడా ఈ తంత్ర సాధన మొత్తం చెప్పబడింది. దీంట్లో ఒక నిక్షిప్తమైన మంత్రం ఉంది. ఈ మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి అనేటువంటి నామాల్లో ప్రత్యంగిరా మంత్రం చెప్పబడింది. ఆ మంత్రం హ్రీం క్షం మహా క్లీం సౌహ. ఈ మంత్రాన్ని ఉపాసకులైనటువంటి గురువుల ద్వారా పొంది సాధన చేయవలసిందిగా సూచన. ఈ నామం మహారథి అనే నామం రతిదేవిని ఉదహరిస్తోందని కానీ, లేదా శృంగార సంబంధమైన అనురాగం దేవికి ఉందని చెప్తోందని కానీ అనుకుంటే పొరపాటు పడినట్లే. అటు నిర్గుణ బ్రహ్మపైన, ఇటు సకల జీవరాశులపైన కూడా సమాంతరంగా నిరంతరంగా
రాగవాత్సల్యాలను వర్షించి హర్షింపజేసేటటువంటి సంప్రహర్ష సంవర్షిణిగా, భక్తులకి భవబంధ విమోచనాకర్షిణిగా, ఉపాసకులకి శివశక్తైక్య రూపిణిగా, యోగ సాధకులకి తురీయాతీత అమృత వర్షిణిగా దేవిని దర్శింపజేసేటటువంటి అద్భుత ఆనందమయ రసగుడిక ఈ నామం. మహామాయ, మహాసత్వ, మహాశక్తి అనేటటువంటి క్రిందటి 3 నామాలు కూడా వరుసగా మహాసరస్వతిని, మహాలక్ష్మిని, మహాకాళిని సూచిస్తాయి. అంటే మహామాయ అనేది మహాసరస్వతికి, మహాసత్వ అనేది మహాలక్ష్మికి, మహాశక్తి అనేది మహాకాళికి కూడా సూచనలవి. ఆ సృష్టి స్థితుల శక్తులైనటువంటి ఆ ముగురమ్మల మూలస్వరూపమైన దేవియే మహారథి అనేటటువంటి అంతర్గత రహస్య లాస్యం ఈ నామం. ఆ త్రిమాదాస్తుత, ఆ త్రిమూర్త్యాకృత, త్రిగుణాతీత, త్రిలోకాన్నుత ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.